founder of Sri Kusha Ventures. ప్రసన్న కుమార్ గారు మనతో ఉన్నారు. మీరు లెక్చరర్గా పిల్లలకి పాఠాలు చెప్పుకునేవారు, రియల్ ఎస్టేట్ వ్యాపారిగా. రియల్ ఎస్టేట్ అనేది డబ్బులు పెట్టుకొని వచ్చేది కాదు. మామూలుగా రియల్ ఎస్టేట్ అనగానే చాలామంది డబ్బు సంపాదించడానికి మాత్రమే ఒక బెస్ట్ ఆప్షన్గా ఈ రూట్ ఎంచుకుంటారు. దీంట్లో మీ ప్యాషన్ ఏంటి అసలు? డబ్బు సంపాదించిన వరకే శ్రీ కుష వెంచర్స్ యొక్క గమ్యం కాదు. ఈ ఫీల్డ్లో చాలా మోసాలు జరుగుతూ ఉంటాయి. డెవలపర్స్ వల్ల లేదంటే కస్టమర్స్ వల్ల అవుతుంటాయా? కస్టమర్సే మోసం చేసుకునే వల్ల అవ్వచ్చు. కొన్నిసార్లు డెవలపర్స్ వల్ల అవుతాయి. ఏంటి అసలు మీ సక్సెస్కి రీజన్? మీరు ఏం టార్గెట్ చేస్తున్నారు? ఫోకస్ ఎలాంటి ఫోకస్ పెట్టి కస్టమర్స్ని ఇంతవరకు తీసుకొస్తున్నారు? క్లారిటీగా మనం అన్నీ చెప్తాం. ఎక్కడైతే వెంచర్ వేస్తామో అవన్నీ క్వాలిటీ ఉంటే, ట్రాన్స్పరెన్సీ. సో మనకి 1000 గజాలు తీసుకున్న వాళ్ళకి 100 గజాలు తీసుకుని నువ్వు ఇద్దరు ఒకటేనా? ఒక మంచి చేస్తే ఒక 10 మందికి చెప్తారండి. అదే నేను చెడు చేసింటే 100 మందికి చెప్పింటే. మంచి చేశాం కాబట్టి ఈరోజు రిపీటెడ్గా కస్టమర్లు వస్తూనే ఉన్నారు. లెక్చరర్గా చక్కగా పాఠాలు చెప్పుకుంటూ నెల నెల వచ్చే జీతంతో చక్కగా ఆ సింపుల్ లైఫ్ నుంచి సడన్గా ఈ వేరియేషన్లోకి రావడం వల్ల హైదరాబాద్ వచ్చింది. నేను ఆన్లైన్ క్లాసులు చెప్పడానికి వచ్చాను. చాలా కష్టాలు చూశాను. ఒక రోజులో ఒక పూట మాత్రమే భోంచేసేవాడు. చాలామంది అవమానాలు. అరే మీరు ఏం చేస్తున్నారు, మీరు చదువుకున్నారు, వాళ్ళ జీవితం ఎలా ఉందో. బట్ అయినా సరే నా పరిస్థితుల్లో మనం డూ ఆర్ డై అనే ఒక కొటేషన్ ఉంటుంది. సో మనం చేయాలి లేదా చావాలి, ఈ 2 ఆప్షన్స్. ఈ బిజినెస్లో ఉండే ఆటుపోట్లు అన్నీ ఎలా తట్టుకున్నారు? ఇప్పుడు సక్సెస్ఫుల్ వెంచర్స్ వేసుకుంటూ అంత దమ్ము ఏంటి అసలు? ఆ రీజన్ ఏంటి చెప్పండి. ఆ దమ్ము ఎలా వచ్చింది అంటే తెలంగాణ ప్రజల వల్ల.